బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆలు విత్ చీజ్ స్టఫింగ్తో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఆలు చీజ్ పాకెట్స్. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేయచ్చు. స్ట్రీట్ స్టైల్ ఫుడ్. ఇప్పుడు పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ కంపల్సరీ మనం చేయాల్సి వస్తుంది కదండి. ఇలాంటి రెసిపీని ట్రై చేస్తే పిల్లలు బయట ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు. రెసిపీకి ఏం కావాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం మైదాలో సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా ఇంకొంచెం గట్టిగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అంత మైదా తీసుకొని దాన్ని ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకే వీడియోలో అర్థమైపోతుంది. ముందుగా పొటాటోస్ని కూడా బాయిల్ చేసి పెట్టుకొని అవి నలుపుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఇట్లాంటి పీలర్ తీసుకొని తురిమేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. 2 మినిట్స్లో చేయి నొప్పి కూడా ఉండదు. ఇలా ఆలుని బాగా పీల్ చేసి తురుముకొని ఆ తురుములోకి కొంచెం అంత ఆనియన్, టమోటో, కొత్తిమీర, స్పైసెస్, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వీటన్నిటిని సాల్ట్, వీటన్నిటిని వేసుకొని మనం చీజ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసి బాగా ఈ ఫిల్లింగ్ని కలుపుకోవాలి. ఈ ఫిల్లింగే మెయిన్ టేస్ట్ అండి. కొంచెం స్పైస్ బాగా తినాలనుకున్నప్పుడు కొంచెం అంత పెప్పర్ని కూడా యాడ్ చేసి చీజ్తో పాటు చీజ్ కూడా బాగా నలిగిపోయేలాగా బాగా ఫిల్లింగ్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటరీగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు మైదాని మనం చపాతీలా చేసి పైన యూజ్ చేసి కోటింగ్ని తయారు చేసుకుందాం. చపాతీలాగా బాగా పల్సగా ఒత్తుకొని ఎంత కుదిరితే అంత పల్సగా ఒత్తుకొని దాన్ని పెనం మీద వేసుకొని చపాతీ కాల్చాల్సిన పని లేదండి. జస్ట్ ఆ పచ్చిది పోయేలాగా వేపుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ అలా 2 సైడ్స్ ఒక్క 10 సెకండ్స్ 15 సెకండ్స్ చాలండి. అలా చపాతీలన్నిటినీ ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న పిండిని అంతటినీ కూడా ఇలా 2 సైడ్స్ అలా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది. ఆ పచ్చి మెతువుగా ఉంటుంది కదండి పిండి, ఆ మెతువు లేకుండా మొత్తం అంతా కాలిపోయేలాగా గట్టిగా అయ్యేంత వరకు అలా అని చపాతీలాగా పూర్తిగా కాల్చేయకండి. టేస్ట్ బాగుండదు అలా కాలిస్తే. ఇలా అన్ని చపాతీలని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని చల్లార్చిన తర్వాత పిక్చర్లో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కాల్చి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఫిల్లింగ్లో ఇప్పుడు మనం వీడియోలో చూపించిన షేప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చపాతీలన్నిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈక్వల్ సైజులో ఒక స్క్వేర్ ప్యాటర్న్లో లెంతీగా ఒక రిబ్బన్ లాగా వచ్చేలాగా నేను పిక్చర్లో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఈ మధ్యలో ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్స్ ఉన్నాయి చూడండి, వాటిని మాత్రమే మనం యూస్ చేస్తాము. ఎగ్జాక్ట్గా ఆ ఎక్స్ట్రా ఉండేటివి వేస్ట్ అయిపోతాయి అనుకోవాల్సిన పని లేదు. దాన్ని స్నాక్గా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్లో రోస్ట్ చేసామంటే అదొక ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. దాని మీద ఉప్పు కారం చల్లుకొని ఇప్పుడు నేను పిక్చర్లో చూపిస్తున్నట్లు ఒక రిబ్బన్ లాగా తయారు చేసుకొని ఏ రకంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ రకంగా ఫిల్లింగ్ని పెట్టుకొని ఫస్ట్ చుట్టూ మైదా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఇందాక, దాన్ని 4 సైడ్స్ అప్లై చేసుకొని ఫస్ట్ బయట ఉన్న లేయర్ని లోపల ఫిల్ చేసి అతికిచ్చి తర్వాత ఇన్సైడ్ ఉండేదాన్ని అతికించుకుంటూ ఇలా పాకెట్ని రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. చూడ్డానికి టఫీగా అనిపిస్తుంది కానీ అసలు ఒక్కటి చేశారంటే మళ్ళీ ఆటోమేటిక్గా మీకే ఈజీగా అయిపోతుంది. ఫిల్లింగ్ బయట రాకుండా ఇలా 1 by 1 పాకెట్స్ అన్నిటినీ కూడా మీకు ఇంకొకసారి అర్థం అవ్వటం కోసం నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా బయట పక్క ఉన్న రిబ్బన్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇన్సైడ్ మనం ఫిల్లింగ్ పెట్టిన దాన్ని క్లోజ్ చేయకూడదు. మీకు చూపిస్తున్నాను చూడండి. అలా ఇన్సైడ్ ఉన్నదాన్ని ఫస్ట్ కవర్ చేసామంటే అవుట్ సైడ్ది కవర్ చేయలే. సో పిక్చర్లో చూపిస్తున్న విధంగా పాకెట్స్ అన్నిటినీ కూడా అరేంజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకేసారి మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అన్నిటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆరిపోతాయని భయపడాల్సిన పనేం లేదండి. ఇలా అన్నిటినీ పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని 1 by 1 రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకండి. ఒక 4-5 ఒకసారి 4-5 ఒకసారి. దీంట్లో చీజ్ ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది కాబట్టి కొంచెం దూరంగా డిస్టెన్స్ పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి.
చూడ్డానికి మీకు ఏమైనా ప్రాసెస్ పెద్దది అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి యాడ్ చేయలేదు. ఇలా అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లో రోస్ట్ చేసుకొని టమోటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఆ సాగుతున్న చీజ్ సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన పేజ్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఎన్నో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. తప్పకుండా మీ లైక్ అందిస్తారని అనుకుంటూ ఈ వీడియోని మటుకు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడున్న హాలిడేస్ టైంలో పిల్లలు ఈవినింగ్ స్నాక్ కోసం కంపల్సరీ అడుగుతారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అలా చీజీ ఫ్లేవర్తో టమోటో కెచప్తో చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. థ్యాంక్ యూ.